కడప జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం బ్రహ్మంగారి మఠంలో 12వ పీఠాధిపతిగా ధర్మజ వెంకటాద్రి స్వామి ఘనంగా పట్టాభిషేకం నిర్వహించారు. బ్రహ్మంగారి 8వ తరం వారసత్వ పరంపరలో భాగంగా స్వామి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వేద మంత్రోచ్చారణలు, ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తుల భారీ తరలింపుతో మఠ ప్రాంగణం నిండిపోయింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లతో అన్నదానం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మఠాధిపతులు, బ్రహ్మంగారి శిష్యులు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, ఆయన రచించిన కాలజ్ఞానం విశేషాలను వివరించారు. బ్రహ్మంగారి ఆశయాలకు అనుగుణంగా మఠాభివృద్ధి అలాగే ఆధ్యాత్మిక సేవలను విస్తరించేందుకు కృషి చేస్తానని ధర్మజ వెంకటాద్రి స్వామి చెప్పారు. ఈ రోజున మన భారతదేశం అంతటికీ కూడా పర్వదినమని చెప్పుకోవచ్చు. కారణం, కొన్ని సంవత్సరాల నుంచి మఠాధిపతి విషయంగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంకు సంబంధించినటువంటిది కొంత అందరికీ కూడా సంశయాత్మకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడేవాళ్ళు. మరి ఈ రోజున ఆ యొక్క సంక్షోభం కానీ ఆ యొక్క సమస్య అనేటువంటిది కానీ తొలగిపోయింది. ఈ రోజున ఫిబ్రవరి 26, 2026న చాలా సంతోషకరమైనటువంటి విషయం. కారణం, స్వామివారి మఠానికి సంబంధించినటువంటి నూతన మఠాధిపతి పట్టాభిషేకం జరిగింది. ఇది యావత్ హిందువులకు మరియు విశ్వబ్రాహ్మణులకు మరియు ఇతర జాతీయులకు అందరికీ కూడా చాలా పర్వదినం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ రోజున చాలా అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క పట్టాభిషేకోత్సవం జరిగింది. చాలామంది భక్తజనాలు ఇక్కడికి విచ్చేస్తున్నారు. స్వాముల వారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని వాటన్నిటినీ అధిగమించి ఈరోజు సింహాసనాన్ని అధిష్ఠించారు. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నా అంశం ఉన్నంత వరకు దీనికి మఠాధిపతులు ఉంటారని చెప్పేసి తన పుత్రిక అయినటువంటి వీరనారాయణమ్మ గారికి విశేషంగా వాగ్దానం చేశారు స్వాముల వారు కళ్యాణ మహోత్సవంలో. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా అవిచ్ఛిన్నంగా 318 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా స్వామివారి యొక్క పీఠాధిపత్య మఠాధిపత్య పరంపర అనేటువంటిది కొనసాగుతూ వస్తూ ఉంది. ఈ రోజున కూడా అంగరంగ వైభవంగా వీరధర్మజ వెంకటాద్రి స్వాముల వారు చక్కగా పట్టాభిషిక్తులైనారు, భక్తులను అనుగ్రహించినారు. చాలా భక్తజన సందోహంతో భక్తులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు బ్రహ్మంగారు ప్రతి ఒక్కరిని కక్కయ్యను, సిద్ధయ్యను, దూదేకల సిద్ధయ్యను, మాది కక్కయ్యను దగ్గర తీసుకొని హిందువులందరూ ఒకటేననే విధానాన్ని చాటి చెప్పి మన కడప నవాబుకు దగ్గరికి పోయి ఆయనకు మహిమలు చూపించి, అదేవిధంగా నంద్యాల నవాబుకు గుర్రం కడుపులోంచి చూపించి ఇలా మహిమలన్నీ చూపిస్తూ ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి మన కడప జిల్లాకు ఇక్కడ ఉన్నాడు. ఆయన ధ్యానంలో ఇప్పుడు కూడా ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే నిజంగా బ్రహ్మంగారిని నమ్మితే ఖచ్చితంగా కోరికలు తీరుతాయి. ఇందుకు నిదర్శనం నేను చాలా చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిన కారణం ఏంటంటే బ్రహ్మంగారికి దయవల్లనే నేను వచ్చా. ఏ సమస్య ఉన్నా నాకు ఆయన కాడ కూర్చొని చెప్పుకుంటే ఆ సమస్య తీరుతుంది. జై వీరబ్రహ్మ, జై గోవిందమ్మ, జై. ఇప్పుడు ఉన్న వెంకటాద్రి స్వామి వారు పాపం చాలా కాలం ఫైట్ చేసి తుదికి ధర్మమే గెలిచిందని నా మనసు పెడుతూ నేను అనుకుంటాను. విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర